వాహనం తీసుకుని రోడ్డు ఎక్కాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. రవాణా వ్యవస్థలో అంతటి ముఖ్య పాత్ర పోషించే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం కొనసాగుతూనే ఉంది. వైసీపీ పాలనలో గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించక 2023 ఆగస్టు నుంచి కార్డులను ఆపేశారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాలేదు. రాష్ట్రంలో నెలకు సగటున 2,80,000 కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఆ సంఖ్య ఇప్పటి వరకు 37 లక్షలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా కార్డులు సరఫరా చేయాలని టెండర్లను కూడా పిలిచారు. ఆ గడువు తేదీలు పలు దఫాలు పొడిగించి వచ్చారు. రేపటితో అది కూడా ముగియనుంది. ఇక ఈ పరిస్థితుల్లో గుత్తేదారు ఎంపిక, కార్డుల జారీకి ఎంతకాలం పడుతుందన్న అంశాలపై మా ప్రతినిధి సాయికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సాయికృష్ణ, ఓవర్ టు యు. పవన్, చాలా కీలకమైంది రవాణా శాఖలో ఈ లైసెన్సులు జారీ, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయటం అనేది చాలా కీలకమైన అంశం. వాహనదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సరఫరా చేయాలి. వాళ్ళ ఇంటికి చేరుకునేలాగా రవాణా శాఖ అయితే గతంలోనూ కూడా జారీ చేస్తుంది. అట్లాగే లైసెన్సులు కూడా పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకి అందించాలి. ఈ ప్రక్రియ, స్మార్ట్ కార్డుల ప్రక్రియ మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ జారీ ప్రక్రియలో కొంత గందరగోళం నెలకొంటోంది, అలసత్వం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్మార్ట్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరిగేది. కొన్నిసార్లు జారీ చేసిన తర్వాత గుత్తేదారులకు నగదు చెల్లించకపోవడంలో ఇబ్బందులు తలెత్తేవి. దాంతో గుత్తేదారులు ఈ స్మార్ట్ కార్డులు మంజూరు చేయడంలో ఆపేసేవారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించిన తర్వాత వాటిని వాహనదారులకు జారీ చేయడం అనేది జరిగేది. అయితే 2024 ఆగస్టు పూర్తిగా ఈ జారీ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపేసింది. 2023లో 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, అట్లాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు ఒక విధి విధానాలు రూపకల్పన చేసి అన్ని సమాచారం అందులో పొందుపరిచి వాహనదారులకు ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుంది రవాణా శాఖ. ఆ క్రమంలో దానికి సంబంధించి ఎలాంటివి ఇవ్వాలి, చిప్పు పెట్టాలి, వాళ్ళ సమాచారం అంతా కూడా అందులో ఉండాలి, అట్లాగే క్యూఆర్ కోడ్ కూడా ఉండాలి అనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ జారీకి సంబంధించి జాప్యం మాత్రం దాన్ని రూపొందించడంలో తీవ్రమైన జాప్యమే జరిగింది. ఇప్పటి వరకు 15 నెలల పాటు ఎలాంటి స్మార్ట్ కార్డులు జారీ చేయాలనేది మాత్రం ఒక కొలిక్కి రాలేదు. రవాణా శాఖ ఒక పూర్తి స్థాయిలో దీన్ని రూపొందించే ప్రక్రియలో వాహనదారులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుందనే చెప్పాలి. అయితే ఈ సరఫరాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. ఒక గుత్తేదారుడికి అప్పచెప్పిన తర్వాత ఆ కార్డులు జారీ చేసేది మొత్తం పూర్తి బాధ్యత అతని మీదే ఉంటుంది. ఆ కార్డుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, అందులో సమాచారం తొలగిపోయినా కూడా తిరిగి కొత్తవి చెల్లించాలి. దీనికోసం 235 రూపాయలు కూడా వాహనదారులు చెల్లిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఇప్పటి వరకు 15 నెలలు దాటిపోయింది. అంటే 3 ఏళ్లుగా సుమారుగా ఈ లైసెన్సులు, అట్లాగే డ్రైవింగ్ లైసెన్సులతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అనేది ప్రక్రియ వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఇప్పటి వరకు ఇలా సుమారు 37 లక్షల వరకు కూడా పెండింగ్లో పెరిగిపోయాయి. రోజు 9 నుంచి 10,000 వరకు కూడా రవాణా శాఖ ఈ కార్డులు జారీ చేస్తూ ఉంటుంది. నెలకి 2,80,000 వరకు కూడా వాహనదారులకు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా 33 లక్షల నుంచి 33,60,000 వరకు కూడా ముద్రణ చేసి వారికి అందించే ప్రక్రియ కూడా ఉంది. ఈ మొత్తం అన్ని కూడా ఇప్పటి వరకు ఒక కొలిక్కి తీసుకురావడంలో రవాణా శాఖ కొంత అలసత్వమే ప్రదర్శిస్తోంది. వాహనదారులు ఎప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగటం, డ్రైవింగ్ లైసెన్సులు ఎప్పుడు వస్తాయో కూడా వాళ్ళు కూడా సమాధానం చెప్పలేక అది ఆన్లైన్ ప్రక్రియ నేరుగా ఇంటికే వస్తుంది కాబట్టి మీరు అక్కడే చూసుకోండి అనే సమాధానాలు కూడా వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నాయి. ఇది చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా ఒకవైపు బయటకు వచ్చిన తర్వాత ఈ లైసెన్స్ కార్డులు పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించే క్రమంలో కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రధానంగా కొత్త వారికి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా రవాణా శాఖ రేపటితో కూడా ఈ గుత్తేదారులు టెండర్ల ప్రక్రియ ముగించే క్రమంలో రేపు గడువు కూడా పూర్తవుతోంది. ఇప్పుడు అనేక సార్లు గడువు విధించారు. ఇప్పటికే 15 నెలల సమయం దాటిపోయింది. ఇంక ఎప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు? ఈ స్మార్ట్ కార్డులు
మంజూరు చేయటంలో ఎలాంటి నిర్ణయం డిజైన్ రూపొందిస్తారు, దాంట్లో ఎలాంటి సమాచారం ఇస్తారు, త్వరగా నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ ద్వారా గుత్తేదారుకు వీటిని అప్పజెప్పి త్వరగా ఈ జారీ ప్రక్రియ ప్రారంభించాలని మాత్రం వాహనదారులు కోరుతున్నారు. దీనిపై రవాణా శాఖ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని వేగంగా ఈ డ్రైవింగ్ లైసెన్సులతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు వాహనదారులకు జారీ చేయాల్సిన అవసరం ఉంది. పవన్.